మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లను చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న సర్పంచ్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి పనులకు తమకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇంతవరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న తమను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఉమామహేష్, స్వామి, సుభాష్, నర్సాగౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలలో సర్పంచులు ఖర్చు పెట్టిన డబ్బులు, ప్రతి పనికి వినియోగించిన డబ్బులు మాకు పూర్తిగా రాక సర్పంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా పదవి కాలం ముగిసి 6 నెలలు జరుగుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వం సరే ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలకు మేము అనుకూలంగా ఉంటాం. బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ బీజేపీ అని ఏం చేయకుండా అందరు సర్పంచులకు ఖర్చు పెట్టే డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము 2019, 2024 సర్పంచులం. మా యొక్క గత చేసిన పనుల బిల్లులు చాలా వరకు ఆగిపోయిన పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తుంది. ఇప్పటికి కూడా మా యొక్క బిల్లులు చెల్లించకపోవడం మాకు బాధాకరం. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ వస్తుంది కనుక ఆ ఎన్నికల కోడ్ వచ్చే ముందే మా యొక్క బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి మేము మొత్తం సర్పంచులం తెలంగాణ వ్యాప్తంగా 12,769 మంది సర్పంచులు ఉన్నాం. ఆ యొక్క సర్పంచ్ ప్రతి ఒక్కరికి బిల్లు అయిపోయినా కనుక ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క బిల్లును వెంటనే విడుదల చేస్తే మాకు ఎంతన్నా ఆదుకున్నట్టు అవుతుంది. కావున ప్రతి ఒక్కరు అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసినాం కనుక వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క బిల్లును వెంటనే విడుదల చేయాలని మా యొక్క డిమాండ్. ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఉండే ముందస్తు అరెస్టు చేయడం జరిగింది మండలంలో మమ్మల్ని. అందుకే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని వెంటనే బిల్లును విడుదల చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం మేము.